డబ్బులు ఎక్కువగా ఖర్చయిపోతున్నాయి. సంపాదిస్తున్నాం. లైఫ్‌లోకి, జీవితంలోకి డబ్బులొస్తున్నాయి. కానీ ఖర్చయిపోతున్నాయి. నిలబడట్లేదు అని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరి కోసం ఈ వీడియో. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్. విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, అడ్వాన్స్డ్ హోపోనోపోనోని అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేసి నేను కండక్ట్ చేసే ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. అయి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి ఆన్‌లైన్ క్లాసెస్ అని. అలాగే టాపిక్‌లోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. సాధారణంగా అందరూ ఏం ఫీల్ అవుతూ ఉంటారంటే, డబ్బులు ఖర్చయిపోతున్నాయి. వచ్చిన ఇన్‌కమ్ కంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. మరి దానిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? లేదంటే ఎలా సేవ్ చేసుకోవాలి? అనే ఆలోచనలో జనరల్‌గా ఏం చేస్తారంటే, కొంతమంది వాళ్ళ సరదాలని, అంటే కొంతమందినే కాదు చాలామంది వాళ్ళ ఖర్చులను తగ్గించుకోవాలి, సేవింగ్స్ చేయాలి అని వాళ్ళ అవసరాలని, వాళ్ళ సరదాలని చంపేసుకుంటూ ఉంటారు. అవేంటంటే చిన్న చిన్న ఫ్యామిలీస్‌తో మూవీస్‌కెళ్ళడం అవ్వచ్చు, చిన్న చిన్న షాపింగ్‌లవ్వచ్చు, లేదంటే కొత్త బట్టలు తీసుకునేటప్పుడు వాళ్ళ ఆలోచనలు అంటే కాస్ట్‌లీకి వెళ్తే ఖర్చులు ఎక్కువైపోతాయని వాటిని తగ్గించుకుంటూ, అంటే కోరికల్ని చంపేసుకుంటూ లోపట వాళ్ళ ఆనందాన్ని అక్కడికక్కడే అణిచేస్తూ ఉంటారు. నిజం చెప్పాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకొని డబ్బుని ఆకర్షించాలి, ఉన్నతమైన జీవితాన్ని అనుభవించాలి అంటే ఖర్చుల్ని తగ్గించుకోవడం, కోరికల్ని చంపేసుకోవడం, మనసు లోపట ఏదో బాధని అలాగే అణిచిపెట్టడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఖర్చులు పెరుగుతున్నాయంటే అంతకంటే ఎక్కువ డబ్బుని, అంతకంటే ఎక్కువ సంపదని ఆకర్షించడానికి మీ మైండ్‌ని ట్యూన్ చేయాలి. అంటే ఖర్చులకు మించిన డబ్బుని నేను సంపాదించగలను, నేను ఆకర్షించగలను అనే మైండ్ సెట్‌ని కలిగి ఉండాలి. అది ఒకటి కరెక్ట్ అయిన సొల్యూషన్. ఖర్చులు తగ్గిస్తేనో, అవసరాలను తగ్గించుకుంటేనో, కోరికలను చంపేసుకుంటేనో సేవింగ్స్ జరగవు. జీవితంలో ఉన్నతంగా ఎదగలేరు. పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువగా డబ్బుని ఆకర్షిస్తేనే, డబ్బుని ఎలా ఆకర్షించాలి, డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలి, జీవితాన్ని ఉన్నతంగా ఎలా అనుభవించాలి, జీవించాలి అని తెలుసుకుంటేనే జీవితం ఉన్నతంగా మారుతుంది. ఖర్చులకు భయపడకండి. ఎలా సంపాదించాలి, ఎలా అట్రాక్ట్ చేయాలి డబ్బుని అని ఆలోచించండి. మరి ఎలా అట్రాక్ట్ చేయాలి అన్నదానికి కొన్ని విషయాలు చెబుతాను. చాలా జాగ్రత్తగా వీడియోని ఫాలో అవ్వండి. డబ్బుని ఎక్కువగా ఆకర్షించాలి అంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా. డబ్బుని ఎలా ఆకర్షించగలం? డబ్బు పట్ల మన ఆలోచనలు ఎంత పాజిటివ్‌గా ఉంటున్నాయి అన్న విషయాల మీద ఫోకస్ చేస్తూ మీ ఇంట్లో ఉన్న కొంత డబ్బుని, మీ పర్స్‌లో ఉన్న డబ్బుని, లేదంటే మీ దగ్గర ఏంజెల్ నంబర్స్ ఉంటే ఆ కరెన్సీని తీసుకొని, చేతిలో పట్టుకొని, ప్రతిరోజు కూడా మనీ హోపోనోపోనో చేయడం 108 సార్లు చేయడం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చూడండి డబ్బుని ఇలా పట్టుకొని హోపోనోపోనో మనీ గురించి, డియర్ మనీ ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని ప్రతిరోజు 108 సార్లు మనస్ఫూర్తిగా చెప్పుకోవడం అనేది మీకు డబ్బుని ఆకర్షించడానికి, మీ లైఫ్‌లో డబ్బు ఫ్లో పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే వీలున్నప్పుడల్లా డబ్బుని చేత్తో పట్టుకొని, అవకాశం దొరికినప్పుడల్లా ప్రతిరోజు అవకాశం పెట్టుకొని, కుదుర్చుకొని, డబ్బుని చేత్తో పట్టుకొని, డబ్బు ఫ్లో నా లైఫ్‌లో అద్భుతంగా ఉంది. నేను ఎక్కువగా డబ్బుని ఆకర్షించగలను అని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ డబ్బే నా జీవితం. కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ ఉంటాయి డబ్బు పట్ల. ఎందుకంటే మీరు ఎంత అనుభూతి చెందుతారో డబ్బు గురించి, మీరు అంత ఎక్కువగా డబ్బుని ఆకర్షించగలరు. ఇది కరెక్ట్ అయిన సొల్యూషన్. కానీ డబ్బు ఖర్చయిపోతుంది అని బాధపడుతూ ఖర్చులు తగ్గించుకోవడం, సరదాలను చంపేసుకోవడం, ఫ్యామిలీ మెంబర్స్‌ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. డబ్బుని ఎంత ఆకర్షించగలగాలి అంటే మీరు ఖర్చు పెట్టిన డబ్బు కంటే వేల రెట్లు తిరిగి పొందగలను అనే అనుభూతిని గనక మీరు యాడ్ చేయగలిగారు అంటే, ప్రతిరోజు నేను చెప్పిన హోపోనోపోనో టెక్నిక్, మనీ హోపోనోపోనోని పర్ఫెక్ట్‌గా ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా సరే 108 సార్లు డియర్ మనీ ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని చెబుతూ, ఇంకా వీలైతే ఎక్కువ సార్లు చెబుతూ పర్ఫెక్ట్‌గా రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేశారు అంటే గుర్తుపెట్టుకోండి, మొదటి నెల నుంచి మూడో నెల లోపులోనే మీకు తెలియకుండానే మనీ ఫ్లో మీ లైఫ్‌లో పెరుగుతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అలాగే పాజిటివ్ అఫర్మేషన్స్ మనీ గురించి అద్భుతమైన ఫీలింగ్, వీలైనప్పుడల్లా డబ్బుని చంటి బిడ్డను పట్టుకున్నట్టు ఇలా పట్టుకుంటూ, ఫీల్ అవుతూ, అనుభూతి చెందుతూ
హృదయానికి హత్తుకుంటూ ఆ అనుభూతి అనేది డబ్బుకి మీరిచ్చే రెస్పెక్ట్. మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తూ డబ్బుని ఫీల్ అవుతూ చేస్తారో అంత మనీని అట్రాక్ట్ చేయగలరు. అర్థం చేసుకోండి. ఎలా ఉండాలి అంటే మీ ఆలోచనలన్నీ కూడా నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను. ఎందుకంటే నేను ఖర్చు పెట్టిన దానికంటే ఎన్నో వేల రెట్లు తిరిగి యూనివర్స్ ద్వారా పొందగలను అనే కాన్ఫిడెన్స్, అనే ఫీలింగ్, అనే అనుభూతిలో మీరు ఎప్పుడూ ఉన్నారు అంటే గుర్తుపెట్టుకోండి. మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగా, మీరు ఖర్చు పెట్టే దానికంటే ఎక్కువగా అట్రాక్ట్ చేయగలరు. మరి ఇక్కడ నేను చెప్తున్నట్టు మీ ఆలోచనలే మీ ఆస్తి. గుర్తుపెట్టుకోండి. మీరు ఏ విధంగా ఆలోచిస్తారో ఆ విధంగా మీరు డబ్బుని అట్రాక్ట్ చేయగలరు. ఖర్చులైపోతున్నాయి బాధపడతారా? ఖర్చులు అవుతూనే ఉంటాయి. అప్పులు పెరుగుతూనే ఉంటాయి. ఖర్చు పెట్టేటప్పుడు ఆనందంగా ఖర్చు పెట్టండి. ఎవ్వరికి ఫ్రీగా అయితే ఇవ్వరు కదా! ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఖర్చు పెట్టేది మీ గురించి, మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించే కదా! ఎవరికీ ఫ్రీగా ఇవ్వట్లేదు కదా! మరి అలాంటప్పుడు ఎందుకు బాధపడాలి? ఎందుకు ఫీల్ అవ్వాలి? ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఉంటూ, మనీ మంత్రాన్ని అర్థం చేసుకుంటూ, డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలో తెలుసుకుంటూ, ఎందుకంటే మన రెగ్యులర్ క్లాసెస్‌లో ఇవన్నీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్ ప్రాక్టీస్. రెగ్యులర్‌గా మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి? మీలో మనీ బ్లాక్స్‌ని ఎలా క్లియర్ చేయాలి? అన్న విషయాన్ని ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ ద్వారా ప్రతిరోజు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆన్‌లైన్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేసి ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. మరి దానిని కరెక్ట్‌గా ఎలాగ ఉపయోగించుకుంటాము అన్నది మీ చాయిస్. ఎందుకంటే ప్రతిదానికి బాధపడుతూ ఫీల్ అయిపోతూ ఉంటే జీవితాలు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఏదోలా గడిపేయడం వేరు. బాధలతోటి, ఇబ్బందులతోటి. కానీ ఉన్నతంగా మార్చుకునే అవకాశం ఉన్నప్పుడు ఆలోచనను మార్చుకొని మరి జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలి కదా! చాయిస్ మీదే. అర్థం చేసుకోండి. కరెక్ట్‌గా ఆలోచనను మారిస్తే దేనినైనా మీరు అట్రాక్ట్ చేయొచ్చు. ఖర్చులకు భయపడకండి. మనీని ఎలా అట్రాక్ట్ చేయాలో తెలుసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన టిప్ హోపోనోపోనో, మనీ గురించి హోపోనోపోనో, డియర్ మనీ ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మనీని మనస్ఫూర్తిగా చేత్తో పట్టుకొని ఫీల్ అవుతూ ప్రతిరోజు 108 సార్లు చెప్పడం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే పాజిటివ్ ఎఫర్మేషన్స్ మనీ గురించి ప్రతిరోజు చెప్పుకోవడం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఫాలో అవ్వండి. డబ్బుని అట్రాక్ట్ చేయండి. జీవితాన్ని ఆనందంగా, అద్భుతంగా, లగ్జరియస్‌గా, ఉన్నతంగా జీవించండి. ఇది మన హక్కు. జీవితాన్ని అద్భుతంగా జీవించడం అనే దానికి మన అందరం కూడా అర్హులమే. బతకడం అంటే ఎలాగో బతికేయవచ్చు. అది కాదు కదా! ఉన్నతంగా బతకాలి. ఉన్నతంగా బతకాలి అంటే మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి. అవునంటారా? కాదంటారా? అర్థం చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఇక్కడ కామెంట్ రూపంలో అడగండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. డియర్ మనీ ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మనీ ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.